మనతో ఉంటూ అన్న వాడు మంచోడు కాదు, వాడు అట్లా, ఆమె మంచి ఆమె కాదు, ఆమె ఇట్లా, ఇలాంటి విషయాలు ఎవరైతే చెప్తారో, ఈ చెప్పిన మాటలు వాళ్ళు విని వారిని ఎక్కడైతే శిక్షిస్తారో, వారికి సంబంధించి కొంత లైక్ ఏదైనా చేసేటువంటి వారికి ఈ శనైశ్వరునికి సంబంధించినటువంటి ఇప్పుడు ఎదుటివాని జాతకంలో ఉన్నటువంటి దోషము, వీడి చెప్పినటువంటి దోషాలు, ఈ రెండు వీనికే చుట్టుకుంటాయి. దీనివల్ల అతి క్రూరంగా హింసించబడే పరిస్థితి ఉంటుంది. పాము కాటుకు గురి కావచ్చును, ఆల్ ఆఫ్ సడన్గా పెద్ద యాక్సిడెంట్ జరగవచ్చును, ఏమైనా ఇక్కడ నడుము దగ్గర నుంచి కింది పార్ట్ ఏదైనా పని చేయకుండా ఉండొచ్చును, పెరాలసిస్ రావచ్చును, ఇలాంటివి జరుగుతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎవరి గురించి ఎక్కడా చెప్పకూడదు, చెప్పరాదు. చెడుగా మంచి విషయాన్ని మనము నలుగురికి చెప్పినా మంచిదే. కనుక ఇవి శనైశ్వరునికి నచ్చవు. వాళ్ళు నీట్గా లేకున్నా, మంచిగా నీట్గా ఉండాలి, నీట్గా మాట్లాడకున్నా. సో ఈ క్రమంలో ఆల్ ఆఫ్ సడన్గా మన వృత్తి పైన దెబ్బ కొడతాడు. కనుక ఉద్యోగాలు లాస్ అయ్యే పరిస్థితులు, లేదా వాడు కంపెనీ తీసేయడం కానీ లైక్ ఇలాంటివి ఎన్నెన్నో కూడా జరిగే పరిస్థితి ఉంటుంది.